హాయ్ అమిగోస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అమిగో టాకీస్. ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ పెద్ది ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ట్రైలర్ చూడగానే నా బెడ్ బాయిలైపోయింది. రక్తం తన్నుకొచ్చింది. నా బీపీ చెక్ చేస్తే 160, 180 ఉంటదిప్పుడు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, క్రికెట్ అండ్ కుస్తీ సీన్స్, డైలాగ్స్ అన్నీ బ్రిలియంట్‌గా ఉన్నాయి. ఈ వీడియోలో ట్రైలర్ బ్రేక్‌డౌన్‌తో పాటు స్టోరీ ప్రెడిక్షన్, క్యారెక్టర్ డీకోడింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. ట్రైలర్‌లో ఫస్ట్ 2 గేమ్స్ మాత్రమే చూపించారు. క్రికెట్ అండ్ రెజ్లింగ్. బట్ బుచ్చిబాబు గారు థర్డ్ గేమ్ గూడా ఉందన్నారు. అదే రన్నింగ్. బెస్ట్ రన్నర్ పెద్ది అని చెప్తాడు. అండ్ ఈ రన్నింగ్ ట్రాక్ గూడా చూడొచ్చు. ట్రైలర్ ప్రకారం చరణ్ గారు మూవీలో 2 లుక్స్‌లో కనపడబోతున్నారు. క్రికెటర్‌గా, నెక్స్ట్ పెహల్వాన్‌గా. ఈ లుక్‌లో కొంచెం ఆంజనేయ స్వామిలా కనిపిస్తున్నాడు. ట్రైలర్‌లో మీరు ఈ షాట్ గమనించారా? సేమ్ షాట్ రంగస్థలంలో గూడా ఉంది. అక్కడ గూడా మీసం ఇలానే తిప్పుతాడు. నాకు తెలిసి ఈ సీక్వెన్స్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు బుచ్చిబాబు. ఈ 4 ఐ షాట్స్ అయితే ట్రైలర్‌కే హైలైట్. ఆ కళ్ళల్లో ఉన్న ఇంటెన్సిటీ సినిమాలో హాఫ్ ఉన్నా చాలు బొమ్మ బ్లాక్ బస్టరే. రామ్ చరణ్ తేజ్. టీఎఫ్ఐలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. పెద్ది మూవీకి బిగ్గెస్ట్ అసెట్ రామ్ చరణే. క్యారెక్టర్ ఓరియెంటెడ్ రోల్స్‌లో తన పర్ఫార్మెన్స్ పీక్స్ ఉంటది. ఈ మూవీలో దానికి మించి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్. మళ్ళీ చేయాలన్నా ఆయనకే పాసిబుల్ అయిద్దా అనేలా ఉంది. ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ట్రైలర్‌లో ఫస్ట్ షాట్ జగపతి బాబు గారు ట్రైన్ ఆపే సీన్‌తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు ట్రాక్స్‌ని తగలబెడుతున్నారు. కాబట్టే ట్రైన్‌ని జగపతి బాబు ఆపటానికి ట్రై చేస్తున్నాడు. మేబీ ఓల్డ్ డేస్‌లో వాళ్ళ ఊరి స్టేషన్‌లో ట్రైన్ ఆగటానికి చాలామంది ఇలాంటి పోరాటాలు చేసేవాళ్ళు. అందుకే ఇక్కడ గవర్నమెంట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తారా అని వీళ్ళని కొడుతున్నారనుకుంటా. చూస్తుంటే జగపతి బాబు పాజిటివ్ రోల్ అనిపిస్తుంది. వాళ్ళ ఊరి జనాల ఐడెంటిటీ కోసం పోరాడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ కాళ్ళ పైన పడే షాట్‌లో జగపతి బాబు చేతిలో పేపర్స్ ఉన్నాయి. అలాంటి పేపర్సే ఇక్కడ ఢిల్లీలో రామ్ చరణ్ దగ్గర ఉన్నాయి. అండ్ ఈ షాట్‌లో ఆ పేపర్స్ కోసం వెతుకుతున్నాడనుకుంటా. ఈ వేలిముద్రలు వేసే సీన్ గూడా అన్నీ గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూ లాగా పోరాటంలా అనిపిస్తుంది. పొలిటికల్ పార్టీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. ఇక్కడ జగపతి బాబు గారి మేకప్ గురించి మాట్లాడుకోవాలి. చాలా కొత్తగా ట్రై చేశారు. అండ్ సెట్ అయింది గూడా. చూడాలి ఈ మూవీలో అప్పల సూరి క్యారెక్టర్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుందో. ఇంకా గౌర్నాయుడు క్యారెక్టర్‌లో శివరాజ్ కుమార్ గారు చాలా బాగా కనిపించారు. కుస్తీ ఉండే సీన్స్ అన్నిట్లో శివరాజ్ కుమార్ గారు కనిపిస్తున్నారు. పెద్దిలో ఉన్న స్పెషల్ టాలెంట్‌ని గుర్తించి కుస్తీ నేర్పిస్తాడనుకుంటా. కుస్తీ పట్టే ఏరియాకి కోడి రామ్మూర్తి కుస్తీశాల అని పేరు పెట్టారు. ఇది బుచ్చిబాబు గారే కన్ఫర్మ్ చేశారు. 90స్ టైంలో కుస్తీ ఎక్కువగా నార్త్ ఇండియాలో ఫేమస్. ఆ టైంలోనే సౌత్ నుండి ఎస్పెషల్లీ విజయనగరం నుండి కోడి రామ్మూర్తి గారు ఇంటర్నేషనల్ లెవెల్‌లో రెజ్లింగ్ ఆడి గెలిచారు. అందుకే ఆ పేరు పెట్టానని బుచ్చిబాబు గారే చెప్పారు. ఇక్కడ గౌర్నాయుడు క్యారెక్టర్‌కి అజయ్ ఘోష్ అపోనెంట్ రోల్‌లో కనిపించబోతున్నారు. మేబీ కుస్తీలో 2 టీమ్స్ ఉన్నాయనుకుంటా. ఒక టీమ్‌కి శివరాజ్ కుమార్ అయితే అజయ్ ఘోష్ ఇంకో టీమ్‌కి హెడ్ అనుకుంటా. ఇంటెన్స్ యాక్టర్స్ కెన్ మేక్ సీన్స్ మోర్ ఇంటెన్స్‌ఫుల్. ఇంటెన్స్ అంటే వీళ్ళిద్దరే కాకుండా నాకు ఇంకో ఇద్దరు కూడా గుర్తొచ్చారు. దివ్యేందు అండ్ కమిటీ కుర్రోళ్ళ ఫ్రేమ్ త్రినాథ్. రాంబుజ్జి క్యారెక్టర్‌లో దివ్యేందు శర్మ స్క్రీన్ ప్రెజెన్స్ అద్దిరిపోయింది. ట్రైలర్‌లో చూస్తే పర్ఫార్మెన్స్ చాలా ఇంటెన్స్‌గా ఉండబోతుందని అనిపిస్తుంది. పెద్దికి యాంటీగా ఈ సీన్‌లో ఫైట్ గూడా చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే ఈ పర్సన్‌ని హగ్ చేసుకుంటారు. మేబీ వాళ్ళ నాన్న అయ్యుండొచ్చు. అండ్ ఇతనే ఈ క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ రాంబుజ్జి గూడా మ్యాచ్‌లో ఉన్నాడు. మేబీ ఆ క్రికెట్ మ్యాచ్ టీమ్స్ మధ్య కాదనుకుంటా. వీళ్ళిద్దరి మధ్య ఈగో క్లాష్‌లా జరుగుతుందనిపిస్తుంది. ఇక్కడ ఈ రెడ్ షర్ట్ పర్సన్‌ని పెద్దియే కొట్టాడు. అప్పుడొచ్చే డైలాగే ఇది. అండ్ రాంబుజ్జి గ్యాంగ్‌లో కమిటీ కుర్రోళ్ళ ఫ్రెండ్ త్రినాథ్ గూడా ఉన్నాడు. అతని చేతిలో బాల్ ఉంది. పెద్ది టీమ్‌కి ఆపోజిట్ టీమ్‌లో ఉంది వీళ్ళే. అండ్ 'మిర్జాపూర్' సిరీస్‌లో మున్నాబాయ్ రోల్‌కి డబ్బింగ్ చెప్పిన బాలునే రాంబుజ్జి క్యారెక్టర్‌కి గూడా డబ్బింగ్ ఇచ్చారు. నెక్స్ట్ హీరోయిన్ జాన్వి. పాంప్లెట్స్ పంచుతూ కనిపిస్తుంది. ఇక్కడ గూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ పాంప్లెట్స్ ఉన్నాయి. వాళ్ళ నాన్న పార్టీ సింబల్ లాంతర్. వాళ్ళ నాన్న కోసం ప్రచారం చేస్తుంది. అందుకే ఎలక్షన్స్ టైంలో మందు, డబ్బులు పంచుతుంది. ఈ ప్రాసెస్‌లోనే పాప మన పెద్దిగాడికి పడిపోతుందనుకుంటా. ఈ మూవీ కోసం జాన్వి విజయనగరం స్లాంగ్ గూడా నేర్చుకొని తన రోల్‌కి తనే ఓన్‌గా డబ్బింగ్ ఇచ్చింది. ఈ సీన్‌లో పెద్ది అండ్ వాళ్ళ ఊరి వాళ్ళంతా చెరుకు ఫ్యాక్టరీలోకి పనికి వెళ్తారు. నెక్స్ట్ ఈ సీన్‌లో పెద్ది పక్కన ఒకరిని వైట్ క్లాత్‌తో ఫుల్‌గా కట్టేసి ఉంటారు. అది మోస్ట్‌లీ జగ్గు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యెస్. జగ్గు చనిపోతాడు. నెక్స్ట్ ఇక్కడ గెలుపైనా, ఓటమైనా ఈ కొండ కింద ఊరోడు దేవాలా. పెద్ది మాటలను బట్టి చూస్తే హీరో కొండ కింద ఉంటాడు. మేబీ హీరోయిన్ అండ్ మిగతా వాళ్ళందరూ విజయనగరంలో ఉంటారు. ట్రైలర్‌లో ఫుల్‌గా విజయనగరం స్లాంగ్ వాడారు. దాని గురించి ఆల్రెడీ మనకి బుచ్చిబాబు గారు చెప్పారు. ట్రైలర్‌లో కొన్ని చోట్ల విజయనగరం గంట స్తంభం కూడా చూపించారు. ట్రైలర్ మొత్తంలో ఈ సీన్ గురించి మాట్లాడాలి. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫ్రమ్ క్రికెట్ టు కుస్తీ సీన్‌ని చాలా బ్రిలియంట్‌గా చూపించారు. చెప్పాలంటే స్టోరీ ఎక్స్‌ప్లనేషన్ షాట్ అది. అజయ్ ఘోష్, బొమ్మన్ ఇరానీ, రవి కిషన్, జాన్ విజయ్, హరీష్ పెరాడి, తారక్ పొన్నప్పులు కనిపించిన ఫ్రేమ్స్ అన్నీ గూడా చాలా బావున్నాయి. స్టోరీ ప్రెడిక్షన్. వాళ్ళ ఊరి వాళ్ళని తక్కువగా చూస్తున్నారని, వాళ్ళకో గుర్తింపు తీసుకురావాలని అప్పల్ సూరి ట్రై చేస్తుంటాడు.
అలాంటి ఊరు నుండి వచ్చిన పెద్ది క్రికెట్‌తో తనేంటో ప్రూవ్ చేసుకుంటాడు. అక్కడున్న పొలిటికల్ పీపుల్ వల్ల తనకు అన్యాయం జరుగుతుంది. ఆ తర్వాత తనలో ఉన్న టాలెంట్‌ని గుర్తించి గౌర్ నాయుడు తనకి కుస్తీ నేర్పిస్తాడు. ఆటే నా పొగరు. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉండే పెద్దికి గౌర్ నాయుడు ఒక లక్ష్యాన్ని ఏర్పరుస్తాడు. అందుకే వాళ్ళ ఊరి పేరుని ఒలింపిక్స్ వరకు తీసుకెళ్తాడు. పెద్ది ఎదుగుదల తట్టుకోలేక అక్కడున్న పొలిటికల్ పీపుల్ తన లెగ్స్ తీసేస్తారు. బట్ స్టిల్ పారా ఒలింపిక్స్‌కి వెళ్లి రన్నర్‌గా ఒక ఇన్స్‌పిరేషన్‌గా మారతాడు. ఇది ట్రైలర్ నుండి నా ప్రిడిక్షన్ మాత్రమే. యాక్చువల్ స్టోరీ కాదు. ఇంతమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్‌ని ఒక్కటే విజన్‌తో కలిపి 'పెద్ది' లాంటి రా అండ్ రూటెడ్ సినిమాని క్రియేట్ చేయడం అంటే అది బుచ్చుబాబు బ్రిలియన్స్ మాత్రమే. విలేజ్ నేటివిటీ, గ్రౌండెడ్ క్యారెక్టర్స్, ప్యూర్ ఎమోషన్స్‌ని నమ్ముకొని సినిమాని బిల్డ్ చేయడం ఆయన స్టైల్. 'పెద్ది' టీజర్, విజువల్స్, క్యారెక్టరైజేషన్‌లో ఆ హానెస్టీ క్లియర్‌గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ రామ్ చరణ్‌ని రగ్గుడ్ లుక్, స్లాంగ్, బాడీ లాంగ్వేజ్, ఇంటెన్సిటీతో కంప్లీట్‌గా కొత్త యాంగిల్‌లో ప్రెజెంట్ చేయడం డైరెక్టర్ విజన్‌కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 'ఉప్పెన' తర్వాత హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నా కూడా ఫియర్‌లెస్‌గా ఇంకో ఫ్రెష్ వాళ్ళని క్రియేట్ చేయడం అంటే గట్స్ కావాలి. తెలుగు సినిమాకి రూటెడ్ స్టోరీస్ పవర్‌ని మళ్ళీ పరిచయం చేశాడు బుచ్చుబాబు. డైరెక్టర్స్ చాలా మంది ఉంటారు. కానీ నమ్ముకున్న విజన్‌ని విజువల్‌గా మార్చి ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయగలిగే ఫిల్మ్ మేకర్స్ చాలా రేర్. అందుకే బుచ్చుబాబు లాంటి డైరెక్టర్ టీఎఫ్ఐలో ఉండడం మన ప్రైడ్. He scares me more. ఒకవేళ బుచ్చుబాబు గారిని కలిసే ఛాన్స్ ఉంటే గనక ఇదైతే అడగాలి. "ఇదిగో బుచ్చుబాబు, ఫస్టు క్రికెటర్ అంటావు, కుస్తీ అంటావు, రెజ్లింగ్ అంటావు, వీటన్నిటికి సంబంధం లేకుండా గ్లాసులు కడిగిస్తావు. అసలు నీ ప్లానింగ్ ఏంటి? నీ ఇంటెన్షన్ ఏంటి? ఆగలేకపోతున్నాను సార్." ఇంక ఈ వీడియోకి ఇంతే అమిగోస్. మరో బ్రేక్‌డౌన్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.